అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయం అయ్యింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ, హంసేమో ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచో వచ్చాడు ఓ వేటగాడు. హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది కప్ప. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకి వచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది కప్ప. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలుండి ఉంటాయో, వెళ్ళి అవన్నీ తెచ్చేయ్ అని చెప్పింది. దాంతో దురాశ కలిగి వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఓయ్, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయ్, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు వేటగాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది కప్ప. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. ఈ కథలో నీతి, మనం ఉన్నదాంతో సర్దుకోవాలే తప్ప అత్యాశకి పోకూడదు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.